ఈ రోజుల్లో మనం టైంని ఎక్కువగా స్పెండ్ చేసేటువంటి ప్లాట్ఫామ్ టీవీ, సోషల్ మీడియా వీటికి సంబంధించి. ఈ సోషల్ మీడియాలో కూడా, టీవీలో కూడా డిబేట్ల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే ఏ డిబేట్ అయినా కనీసం ఒక గంట సేపు ఉంటుంది. ఆ గంట సేపు ఆ డిబేట్ని చూసేటువంటి వారు ఎవరైతే ఉంటారో, అలవాటు ఎవరికైతే ఉంటుందో వారి గురించి ఈ వీడియోని మనం చేస్తూ ఉన్నాం. ఒక ప్రశ్నని నేను సూటిగా అడుగుతున్నా. అదేంటంటే, ఇప్పటి వరకు మీరు చాలా డిబేట్లు చూసి ఉంటారు. ఆ డిబేట్లలో ఏ ఒక్క డిబేట్లోనైనా సరే ఒక కంక్లూషన్కి వచ్చినటువంటి డిబేట్ ఎప్పుడైనా మీరు చూసారా? అంటే ఆ డిబేట్ పూర్తయ్యేసరికి ఒక స్పష్టత, ఏ అంశం మీద అయితే ఆ డిబేట్ కొనసాగిందో ఆ అంశం మీద స్పష్టత వచ్చినట్టు కానీ, ఇక దీని గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు, ఎందుకంటే ఈ 1 అవర్ డిబేట్లో మొత్తం తెలుసుకున్నామన్నటువంటి అంశం ఎక్కడైనా, అలాంటి డిబేట్ ఎక్కడైనా చూసారా? ఈ మధ్య చూసినట్లయితే ప్రతి డిబేట్లో కామన్గా ఉన్నది ఏంటంటే వాదనలు, కేకలు, కొట్లాటలు, ఒక్కొక్కసారి కొట్టుకోవడాలు కూడా మనం చూస్తూ ఉంటాం. కొన్ని అయితే క్యాబిడీగా మారిపోయినటువంటి డిబేట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇలాంటి డిబేట్లకి మనం సమయం ఖర్చు పెట్టినందువల్ల మనం ఏం పొందుతాం, దానివల్ల ఏంటి ప్రయోజనం అన్నదే ఈరోజు మన చర్చ. ఈ డిబేట్ల వల్ల ఎవరికి ప్రయోజనం, ఎవరు లాభం పొందుతారు అని ఆలోచించినట్లయితే 3 రకాల వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. అంటే 1 ఛానల్ వాళ్ళు, 2 ఆ డిబేట్లో పాల్గొన్నటువంటి వక్తలు, 3 ప్రేక్షకులు అంటే మనం. ఛానల్ వాళ్ళకు ఉపయోగం ఉందా లేదంటే 100% ఉంది. ఆ ఛానల్ వారికి రేటింగ్స్ వస్తాయి, అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి. అది ట్రెండ్ అయితే కనుక వారికి యూట్యూబ్ నుంచి కూడా డబ్బులు వస్తాయి, కాబట్టి బెనిఫిట్ పొందుతారు. రెండవ వారు వక్తలు. వీరికి వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే కదా, వారు ఫేమ్ అవుతారు, పర్సనల్ బ్రాండింగ్ అనేది ఏర్పడుతుంది, వారు అందరికీ ఫెమిలియర్ పర్సన్స్ కింద మారుతారు. మూడవ వారు ఎవరు? మనం ప్రేక్షకులం. మనకేంటి ఉపయోగం అంటే, మనకు సమయం వృధా తప్ప ఏ ఒక్క ఉపయోగం లేదు. మనం గంట సేపు మనలాంటి వాళ్ళందరం కూర్చొని వారిద్దరికీ లాభాన్ని తెచ్చిపెట్టేటువంటి పనిని మాత్రమే చేస్తున్నాం. కావాలంటే మీరు మరొకసారి పరిశీలించండి, నేను చెప్పిన అంశాన్ని ఇది నిజమా కాదనేది మీకే అర్థమవుతుంది. డిబేట్లో ఎవరు గెలుస్తారనేది కదా చర్చ. ఆ మాట్లాడే వాళ్ళలో ఒకరికొకరు వాదులు వేసుకుంటారు, మాది రైట్ అంటే మాది రైట్ అంటారు, కాబట్టి ఎవరో ఒకరు గెలుస్తారనేది కదా. వాస్తవానికి వారిద్దరూ గెలుస్తారు, మనం మాత్రమే ఓడిపోతాం. ప్రేక్షకులుగా ఉన్న మనం మాత్రమే ఓడిపోతాం, ఇందులో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ విషయం తెలియదా అంటే అందరికీ తెలుసు, చాలామందికి తెలుసు. అంటే మనం నచ్చకపోయినా అదే పనిగా చూడాలనిపించడానికి కారణం ఏంటంటే, 1 డోపమైన్ ట్రాప్ అంటారు. మనం ఎప్పుడైతే ఆ గొడవలు, ఆ వివాదాలు అవన్నీ వింటామో కాస్త ఆసక్తిగా ఉంటుంది ఎక్కడో మనసులో. అలాంటి దృశ్యాన్ని మనం చూసినప్పుడు డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఆ డోపమైన్ ఏం చేస్తుందంటే, అది మరలా చూస్తే బాగుండు అనిపిస్తుంది. అంటే ఒక మత్తుకి ఎలాగైతే బానిస అవుతామో, ఎవరైనా ఇతరులు కొట్టుకుంటూ ఉంటే, ఇతరులు గొడవ పడుకుంటూ ఉంటే మనకు ఆసక్తి ఉంటుంది. బిగ్ బాస్లో చూస్తున్నాం కదా మనం. బిగ్ బాస్లో వాళ్ళు సీక్రెట్గా చూడాలి, వాళ్ళు ఎలా ఉన్నారో పరిశీలించాలి, వాళ్ళు ఒకరికొకరు కొట్టుకుంటుంటే చూడాలి. అంటే బిగ్ బాస్లో బాగా హిట్ అయ్యేటువంటి సన్నివేశం ఏంటంటే, ఎవరైనా గొడవ పడినప్పుడు, అలా గొడవ పడినప్పుడు అది బాగా పీక్కి వెళ్ళిపోతుంది పెర్ఫార్మెన్స్. అంటే వ్యూవర్షిప్ కూడా చాలా పీక్కి వెళ్ళిపోతుంది. మీరు కావాలంటే ఎవరైనా గొడవ పడినప్పుడు చూడండి. గొడవ పడే వాళ్ళు ఇద్దరైతే కనుక చాలామంది ఆసక్తిగా చూస్తుంటారు. వారు ఎందుకు ఆసక్తిగా చూస్తారంటే, అవి కాస్తగా ఆనందం ఇచ్చేటట్టుగా అనిపిస్తాయి. వాస్తవానికి అది కల్పితమైన ఆనందం, వాస్తవమైన ఆనందం కాదు, అయినా కూడా అది ఆనందంగా అనిపిస్తుంది. అలాంటి ఆనందమే ఈ వివాదాలు, ఈ వాదనలు, కొట్లాటలు, ఈ డిబేట్లలో మనం పొందుతాం. దాన్ని డోపమైన్ ట్రాప్ అంటారు. రెండవ కారణం ఏంటంటే కన్ఫర్మేషన్ బయాస్ అంటారు. అంటే అర్థం ఏంటంటే, ఆ చర్చల్లో పాల్గొన్న వారు ఒకటి కన్ఫర్మ్ చేసుకొని చర్చల్లో కూర్చుంటారు. ఇది నేను మాట్లాడాలి, దీని మీద నేను వాదించాలి అని. అదేవిధంగా చూసేటువంటి మనం కూడా దేనికో దానికి కన్ఫర్మ్ అయి ఉంటాం. ఇది ఇలాగే ఉండాలి, ఇంతకు మించి ఉండేదానికి అవకాశం లేదు. మన ఆలోచనకి సరిపోయేటట్టు ఎవరైతే వాదిస్తారో అతను మనకి ఫేవరెట్ వక్త అయిపోతాడు. ఎందుకంటే మనం నమ్మింది ఆయన వాదిస్తున్నాడు. ఆయన చివరి వరకు దాని మీదనే ఉండి, చివరికి ఎదుటి వాళ్ళు ఇంకేదన్నా చెప్తే మారుతాడు అంటే సమస్య లేదు. ఆయన ఏదైతే చెప్పాడో దానికే కట్టుబడి ఉంటాడు. నేను దీనికే కట్టుబడి ఉన్నానని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. మనకు కూడా నిజమే ఇది ఇలానే ఉండాలనేసి మనం కూడా ఆడి నుంచి వచ్చేస్తాం. కాకపోతే వాళ్ళు స్టూడియో దాటి వెళ్ళిపోతారు, మనం కూడా టీవీ ముందు నుంచి వచ్చేస్తాం. కానీ ఆలోచనలు మాత్రం మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. దీన్ని మనం ఆధ్యాత్మిక కోణంలో చూసినట్లయితే కనుక ఈ జీవితం చాలా విలువైనది.
ఆధ్యాత్మికంగా మనం ఏమంటాం? ఈ శరీరం భగవంతుడు ఇచ్చింది, ఈ జీవితం భగవంతుడు ఇచ్చింది అని అంటాం కదా. అంటే భగవంతుడు ఇచ్చిన దాన్ని మనం వాడుకొని ఉపయోగించుకొని ముక్తిలో మోక్షాన్ని పొందాలి, లేదా ఆధ్యాత్మిక ఉన్నతిని చేరాలనేది కదా మన లక్ష్యం. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాం? ఆ పవర్ని మనం మిస్యూజ్ చేస్తున్నాం. మనకి ఎవరైనా ఇల్లు ఇచ్చినప్పుడు అద్దెకు ఆ ఇంటిని ఎలా శుభ్రంగా ఉంచుకుంటామో, జాగ్రత్తగా వారికి తిరిగి అప్పగిస్తామో, అదేవిధంగా ఈ అద్దె ఇల్లును మనకి ఇచ్చినప్పుడు భగవంతుడికి కూడా మనం లెక్క చెప్పాలి. అలా కాకుండా దీన్ని మిస్యూజ్ చేసినట్లయితే మనం భగవంతుని కూడా తోలలాడినట్టు అర్థం. కాబట్టి ఎవరైతే సమయాన్ని గౌరవిస్తారో వారు భగవంతుని కూడా గౌరవించినట్టు. ఎందుకంటే మనకు లిమిటెడ్గా ఉన్నది అదే. దాన్ని మనం ఆయుష్యాన్ని కూడా అనవచ్చు, చాలా లిమిటెడ్గా ఉంటుంది. ఎవరైతే ఈ లిమిటెడ్గా ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారో వారు మాత్రమే జీవితంలో ఎదుగుతారు, వారు మాత్రమే ఆనందంగా జీవిస్తారు. అయితే ఇక్కడ మనం ఒక పదం వాడుతుంటాం, కాలక్షేపం అని. కాలక్షేపం అంటే కాలాన్ని నెట్టుకుంటూ వెళ్ళడం, అంటే ఏ పని బాట లేకుండా ఏదో ఒకటి చూద్దాంలే అనుకునేది కాలక్షేపం. ఎవరికి అది కాలక్షేపం అవుతుందంటే ఎలాంటి లక్ష్యం లేని వాళ్ళకి మాత్రమే ఆ కాలక్షేపం అనే పదం ఉపయోగపడుతుంది. నువ్వు కాలక్షేపం కోసం చూస్తున్నావు అంటే నీకు ఎలాంటి లక్ష్యం లేదని అర్థం, లేదా అన్ని లక్ష్యాలు సాధించేసావనైనా అర్థం ఉంటుంది. ఎక్కువ భాగం ఏ లక్ష్యము లేని వాళ్ళు నిర్లక్ష్యంగా ఈ సమయాన్ని వృధా చేస్తారన్నది మనకు తెలుస్తూ ఉంటుంది. నిజంగానే కాలక్షేపం కోసం అని అనుకుంటే కనుక, లేదు టీవీ ముందో లేదా మొబైల్లోనో గడపాలనుకుంటే కనుక ప్రత్యామ్నాయాలు చాలా ఉన్నాయి మనకు. ఉదాహరణకి మీరు డాక్యుమెంటరీలు చూడవచ్చు. ఆ డాక్యుమెంటరీలు చూడడం ద్వారా మనకు సమయం వృధా కాదు, మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటాం. అదేవిధంగా చాలామంది ప్రముఖుల యొక్క ఇంటర్వ్యూలు ఉంటాయి, ఆ ఇంటర్వ్యూలు చూడవచ్చు. ఇంటర్వ్యూల్లో వాళ్ళ యొక్క జీవిత అనుభవాలను కూడా మనం చూడవచ్చు. అంటే సోషల్ మీడియాలో లేదా టీవీ ముందు మనం పెట్టేటువంటి సమయం ఒకవేళ పెట్టాలి అనుకుంటే కనుక ఉపయోగకరంగా ఎన్నో ఉన్నాయి. మొత్తానికి ఒకటే విషయాన్ని మనం డ్రా చేయొచ్చు, అదేంటంటే సమయం అనేది చాలా విలువైనది. ఆ సమయాన్ని కల్పిత ఆనందం కోసం, టెంపరీ హ్యాపీనెస్ కోసం మనం ఖర్చు పెట్టకూడదు. మీ విలువైన సమయాన్ని ఇలా డిబేట్ల కోసం ఖర్చు పెట్టకుండా మరింత ప్రయోజనకరంగా మీ సమయాన్ని గడపాలని కోరుకుంటూ మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుంటాను. నమస్కారం.